నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి డైటీషియన్ భార్గవి గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. మేడం మనం రీసెంట్‌గా చూస్తా ఉన్నాం చాలా మందికి న్యూరాలజికల్ డిజార్డర్స్ ఉంటాయి. సో అవి ఎందుకొస్తాయి? యూజువల్‌గా న్యూరలాజికల్ డిసార్డర్స్ వచ్చేసేంటంటే, నరాల యొక్క బలహీనత గాని, నర్వ్స్ ఒకటి. తర్వాత స్పైనల్ కార్డ్, బ్రెయిన్ రిలేటెడ్. న్యూరలాజికల్ డిసీజెస్ ఎక్కువ డిస్టర్బ్ అయ్యేదేంటంటే, నాడీ వ్యవస్థ, తర్వాత స్పైనల్ కార్డ్, బ్రెయిన్ మీదేనండి. అది వెన్నెముక. వెన్నుముక. ఎప్పుడైతే ఈ మూడిటి మీద ఎఫెక్ట్ ఇస్తుందో దాన్నే న్యూరలాజికల్ డిసార్డర్ అని అంటారు. ఎప్పుడైతే ఒక స్ట్రోక్ వచ్చిందో, ఒక మనిషికి ఒక స్ట్రోక్ లాంటిది లైక్ హార్ట్ అటాకా? హార్ట్ స్ట్రోక్ అవ్వచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ ఓకే. అవ్వచ్చు. ఓకే. సో ఆ స్ట్రోక్ ఎప్పుడైతే వస్తుందో నర్వ్స్ లో, ఎప్పుడైతే నరాల యొక్క దాంట్లో ఈ నర్వ్స్ లో ఎప్పుడైతే ఇట్లా ఉంటుంది, నర్వ్ అనేది బాడీలో ఎప్పుడైతే ఇట్లా బల్జ్ అయి ఉంటుందో అదొక బెలూన్ రూపంలో ఫామ్ అవుతుంది. బెలూన్ రూపంలో ఫామ్ అయ్యి అది బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అయినప్పుడే ఒక స్ట్రోక్ లాంటిది ఏర్పడుతుంది అన్నమాట. బ్రెయిన్ స్ట్రోక్ అన్నమాట. ఓకే. అది ఎలాంటి వాళ్ళకి ఉంటది మేడం అది? అది ఈ రోజుల్లో అసలు చెప్పాలంటే ఎలాంటి మనిషికైనా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయమ్మా. హెల్తీగా తిరుగుతున్న పర్సన్ కి కూడా స్ట్రోక్ వస్తుంది. కారణం ఏంటంటారు? దాని వల్ల ఏంటంటే ఒకటి హెల్తీ డైట్ లేకపోవడం, 2 స్లీప్ సైకిల్ ప్రాపర్ గా లేకపోవడం, తర్వాత స్ట్రెస్. బ్రెయిన్ కు వచ్చిందంటే అది ఖచ్చితంగా స్ట్రెస్ కారణంగా. ఈ మధ్య అందరికి వస్తుంది స్ట్రెస్. లైక్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే మెయిన్ గా ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళే. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్. ఎవరైతే బాగా స్ట్రెస్ తీసుకుంటారో, వర్క్ టెన్షన్స్, వాటి మూలంగా చాలా వరకు ఇది వస్తాయి అన్నమాట. మొన్న ఈ మధ్య నేను ఒక కేసు చూసాను. ఆ కేసులో కూడా ఒక మనిషికి పాపం ఇదైంది. ఐ థింక్ రీసెంట్ గా మా దగ్గర వర్క్ చేసే ఇది వాచ్‌మెన్ అనుకుంటా. వాచ్‌మెన్ కి పాపం స్ట్రోక్ వచ్చిందన్నారు. ఆ స్ట్రోక్ దేని కారణంగా జరిగిందంటే కుప్పకూలి పడిపోయారు పాపం అని చెప్పి. బట్ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. దట్ పర్సన్ వాస్ వెరీ ఫైన్ బై గాడ్స్ గ్రేస్ అండ్ కమింగ్ బ్యాక్. సో అట్లా జరిగిందనమాట. సో అలాంటప్పుడు ఏంటి, అది బ్రెయిన్ ద్వారా అన్న అవ్వచ్చు, లేదంటే హార్ట్ త్రూ అన్న అవ్వచ్చు అనమాట. అయ్యేందుకు 100% అవకాశాలు ఉంటాయి. సో అందుకనేసి జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి మేడం అది? బ్రెయిన్ ట్యూమర్ అంటే బ్రెయిన్ లో ఎప్పుడైతే ఈ సెల్స్ ఎప్పుడైతే ఖనిజాలు పెరిగిపోతాయో, ఆ ఖనిజాల యొక్క ఇది ఏంటంటారు, గడ్డల్లాగా ఫామ్ అవుతుంది. దాన్నే బ్రెయిన్ ట్యూమర్ అని అంటారు అనమాట. సో ఆ బ్రెయిన్ ట్యూమర్ ఎప్పుడైతే ఎఫెక్ట్ ఇస్తుందో దాన్నే న్యూరలాజికల్ డిసార్డర్ అది కూడా చెప్పాలని. సో ఇవన్నీ ఎందుకు వస్తాయి అసలుకి? ఎందుకు వస్తాయి అంటే డైట్ పరంగా సరిగా లేకపోవడం, ప్రాపర్ స్లీప్ సైకిల్ లేకపోతే కూడా న్యూరలాజికల్ డిసార్డర్స్ అనేవి వస్తాయి అన్నమాట. అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ సరిగ్గా ఇది ఏంటి హైజీన్, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆల్సో అలా కూడా జరుగుతాయి. సో ఇంకా మీ ఎక్స్‌పీరియన్స్ లో ఇలాగ న్యూరాలజికల్ డిజార్డర్స్ ఎవరైనా వచ్చారా మీ ఎక్స్‌పీరియన్స్ లోకి? న్యూరలాజికల్ డిసార్డర్స్ లో అంటే ఫస్ట్ దీనికి ఒకటని ఏమి ఉండదు. దీంట్లో రకరకాలు ఉంటాయి. ఎపిలెప్సీ అని అంటారు. తర్వాత ఆల్జైమర్స్ అంటే మతిమరుపు. మతిమరుపు ఎప్పుడైతే వస్తుందో అది చిన్న చిన్న విషయాలు కూడా మనం మర్చిపోతాం అన్నమాట. అంటే మీకు జరిగిన సంఘటనలు గాని, లేదంటే మీ చుట్టుపక్కల జనాలు గాని, లేదంటే ఇప్పటిదాకా మాట్లాడిన మనిషి సడన్ గా పేరు మర్చిపోవడాలు, ఇలా మనం చూస్తూ ఉంటాం. లైక్ కోమాలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ వేరేలాగా మాట్లాడుతూ అంటే ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా బిహేవ్ చేయడం, లేదంటే ఇది అంటారు బైపోలార్ అంటారు. బైపోలార్ లాగా ఫామ్ అవడం అంటే ఒక మనిషి సరే కాసేపటి వరకు బాగున్న మనిషి సడన్ గా మారిపోవడం, సడన్ గా మూడ్ స్వింగ్స్ లాంటివి రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పిచ్చి పట్టడం అంటారు అదే. అది కూడా మెంటల్ స్టెబిలిటీ లేకపోవడం, ఇలాంటివి కూడా జరుగుతుంది. దానికి కారణం ఏంటి? మెంటల్ స్టెబిలిటీకి దానికి కూడా స్ట్రెస్ అంటారా? ఆ స్ట్రెస్ అంటే కొంతమంది పాపం జరిగిన సంఘటనలు కూడా అన్నమ్మా. అంటే వాళ్ళు చూసిన షాకింగ్ ఫ్యాక్టర్స్ లాంటివి, కొంతమంది షాక్ గురవుతే కూడా అలాంటి మెంటల్ ఫ్యాక్టర్స్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అంటే మెంటల్లీ ఛాలెంజ్డ్ లాంటివి, నాట్ ఈవెన్ మెంటల్లీ ఛాలెంజ్ బట్ ఆల్సో కొన్ని ట్రామా లాగా చెప్పాలంటే, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ట్రామా అంటే వాళ్ళ జీవితంలో జరిగిన ఇది కానీ, లేదంటే వాళ్ళ దగ్గరగా ఎవరినైనా చూసిన వాళ్ళు సడన్ గా మిస్ అవ్వడం లాంటివి, లేదంటే వాళ్ళకి ఏదైనా జరగడం లాంటివి జరిగితే డెఫినెట్ గా అది ట్రామాకి తీసుకెళ్లి మెంటల్ గా ఎబిలిటీ కోల్పోవడం లాంటివి జరుగుతాయి. ఒకవేళ అది ఎక్స్ట్రీమ్ కి వెళ్తే జీవితకాలం అలానే ఉంటుంది మేడం అది? జరుగుతాయి. కొంతమందికి చాలా ఎక్స్ట్రీమ్స్ జరిగి అసలు అలాగే ఉంటారు కూడా. మనిషి పర్సన్ కి ఎప్పుడు కేర్ టేకర్ ఉండాలి కంపల్సరీగా. ఇంకా పర్సన్ కి ఇది ఉండదు. కొంతమందికి ఏంటి, యాజ్ వి హావ్ డిస్కస్, సీజర్స్ వస్తాయి. సీజర్స్ అండ్ నథింగ్ బట్
ఫిట్స్ వచ్చినప్పుడు ఆ పర్సన్ కి న్యూరలాజికల్ డిసార్డర్, అది కూడా ఎప్పుడైతే అది నర్వ్స్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది, బ్రెయిన్ పైన ఎఫెక్ట్ ఇస్తుంది, ఆ మనిషి యొక్క బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. పనిచేయకపోవడం మూలంగా ఏం జరుగుతుంది, అది ఆ ఫిట్స్ అనే రకరకాల ప్రాబ్లమ్స్ జరుగుతాయి. కొంతమందికి యాక్సిడెంట్స్ త్రూ వస్తాయి, కొంతమందికి షాకింగ్ ఇన్సిడెంట్స్ జరిగినవి, అంటే వాళ్ళతో మాట్లాడే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు. ఇప్పుడు రోజు కలిసే ఒక బెస్ట్ ఫ్రెండ్ సడన్ గా మిస్ అయిపోయాడు, లేదంటే షాక్ తను ఏ సూసైడ్ చేసుకున్నాడు. ఎప్పుడైతే వీళ్ళకి ఆ బాండింగ్ ఎప్పుడైతే అది తగ్గిపోయిందో ఆ పర్సన్ కి ఫిట్స్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఫిట్స్ వచ్చి ఆ మెడిసిన్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తూ ఉంటాయో అవన్నీ బ్రెయిన్ మీద చూపిస్తాయి వాటి యొక్క ఇంపాక్ట్. అంటే ఇవి ఎక్కువ డ్రౌజీగా ఉంటాయి కదా, ఆ డ్రౌజీనెస్ ఎక్కువ కాలం వాడే కొద్ది బ్రెయిన్ యొక్క యాక్టివిటీ తగ్గిపోతుంది. తగ్గిపోయి న్యూరలాజికల్ డిసార్డర్స్ లాగా మారుతుంది. కొంతమందికి లైఫ్ లాంగ్ కూడా ఉంటుంది. ఓకే, నేను రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ చూసాను మేడం. లైక్ అతను లారీ డ్రైవర్ నడుపుకుంటా వస్తుంటే సడన్ గా అతనికి ఫిట్స్ వచ్చాయి. అలా సడన్ గా వస్తాయా? వస్తాయి, 100% వస్తాయమ్మా. ఫిట్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కేర్ టేకర్ ఎప్పుడు పక్కనే ఉండాలి. ఒకవేళ కనుక కేర్ టేకర్ లేరు అని అనుకుంటే మాత్రం వాళ్ళకి నిజంగా సాహసమే చెప్పాలి అంటే. కొంతమందికి పాప ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వస్తూ ఉంటాయి, కొంతమందికి ఈ బయటకు వెళ్ళినప్పుడు వస్తూ ఉంటాయి, లేదంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు వస్తే కొంతమందికి ఏంటి పాపం ఇలా వాష్రూమ్ కి వెళ్ళి వచ్చే లోపు వాళ్ళకి కంగారెత్తిపోతా ఉంటుంది కేర్ టేకర్స్ కి. ఎందుకంటే వీ కుడెంట్ ఇమాజిన్ అలాంటి అది కొన్నిసార్లు సీరియస్ అయ్యి ఇట్ మే లీడ్స్ టు డెత్ ఆల్సో. అలాంటివి జరిగేందుకు అవకాశాలు ఉంటాయి. నేను అది కాక రీసెంట్ గా మెంటల్ హాస్పిటల్ కూడా వెళ్ళా. కొంతమంది ఏంటంటే కావాలని బిహేవ్ చేస్తున్నారు, మరికొంతమంది ఏంటంటే లైక్ దగ్గరికి ఎవరు వచ్చారనుకోండి వాళ్ళని కొట్టడం కానీ లేకపోతే రాళ్ళు విసిరేయడం కానీ అలా చేస్తూ ఉంటారు. అది కూడా కావాలని చేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళ మెంటల్ స్టేట్మెంట్ అలా ఉంటుంది. వాళ్ళ మెంటల్ స్టేట్ అలా ఉంటుంది, అంటే వాళ్ళు ఏ కారణం చేత అక్కడ అడ్మిట్ అయ్యారో మనకు తెలియదు. సో వాళ్ళు అందుకు అడ్మిట్ అయిన వాళ్ళని కొట్టాలి అన్న అది ఏంటి, ఇప్పుడు యూజువల్ గా పగా ప్రతీకారం లాంటివి మనకు అది చాలా పిచ్చితనంగా అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అది చాలా ఇది అనమాట. ఆ మనిషి నాకు కనిపిస్తే వాడిని కొడతాను, వాడిని ఇది చేస్తాను అని అంటే పిచ్చిగానే బిహేవ్ చేస్తున్నట్టు లెక్క. మనం మూవీస్ కూడా చూస్తూ ఉంటాం, అదే మూవీస్ లో చూస్తూ ఉంటాం కదా. సో ఆ మనిషి నాకు కనిపిస్తే ఇది చేస్తాను, సో ఆ విధంగా మేబీ రియాక్ట్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. ఓకే, ప్రతిదానికి మనం డైట్ మెయింటైన్ చేస్తే కొంచెం హెల్దీగా ఉంటాం. ఇలాంటి దీనికంటే అసలు పర్టికులర్ గా డైట్ అంటే ఏం లేదు, బట్ యూజువల్ గా జరిగేది ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఫ్లూయిడ్స్ ఇలాంటివి తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవాలి. బట్ ఇవేంటంటే ఈ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఫ్లూయిడ్స్ బాగా ఇవ్వాలి, హైడ్రేషన్ ఇంపార్టెంట్, స్లీప్ ఇంపార్టెంట్. వాటితో పాటు కంప్లీట్ ఒకవేళ మెడిసిన్స్ యూజ్ చేసినట్లయితే మెడికల్ కంపల్సరీగా ఉండాలి. మెడిసిన్ టైం టు టైం వేస్తూనే ఉండాలి. వాళ్ళకి వేస్తూ ఉంటేనే అది వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది. వాళ్ళకి సర్టెన్ లైఫ్ స్టైల్ ఏమైనా ఉంటుంది, లేకపోతే ఎప్పుడు అలానే ఉంటారు వాళ్ళు? సర్టెన్ లైఫ్ స్టైల్ అంటే కొంతమందికి ఏంటంటే యుక్త రోజుల్లో బాగానే ఉంటారు, కానీ కొన్నిసార్లు అది తెలియకుండా వచ్చేస్తుంది. ఫిట్స్ ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా తెలియకుండా వచ్చేస్తుంది. అది పెద్ద సాహసం అని చెప్పొచ్చు. సాహసమే చెప్పాలంటే. ఓకే మేడం, థ్యాంక్ యూ.